బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శాంతి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మరియు కళ్యాణంతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించిన ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు. భారతీయ జనతా పార్టీని తెలుపుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి ఆన్వాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు